అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విభాగ కార్యక్రమం ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం యొక్క పోస్టర్ను విడుదల చేసినాం. అమరవీరుల వీర మరణం యొక్క 14 ఫిబ్రవరిని ఘనంగా జరుపుకోవాలి. యువకులు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క దినాన్ని స్మరించుకోవాలి. ఆ యొక్క వీర సైనికులకు మనం శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి ఈ రకమైన విషయాన్ని కోరుతున్నది, అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది. అదే రోజున ఒక విషయ సంస్కృతిని నింపడానికి ప్రయత్నం చేసినటువంటి విదేశీ సంస్థల యొక్క ఒక 14 ఫిబ్రవరి ఇంకో పేరుతో యువకులను విచ్చలవిడితనానికి అది ఈ దేశంలో చోటు లేదు. ఈ దేశంలో ఓన్లీ సనాతన ధర్మము, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ఈ దేశం యొక్క ఉన్నతిని కోరేటటువంటి ఈ యొక్క యువత ఈ చెడు పద్ధతుల ద్వారా, చెడు వ్యసనాల ద్వారా ఈ 14 ఫిబ్రవరిని జరుపుకోకుండా ఈ యొక్క అమరవీరులైనటువంటి వీరమరణమైనటువంటి సైనికుల యొక్క శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని యువతలను కోరుతున్నాము. ఆ తల్లిదండ్రులను కూడా వాళ్ళ యొక్క సూచన కూడా చేస్తున్నాము. మీ యొక్క పిల్లలను ఎక్కడ కూడా ఈ 14 ఫిబ్రవరిని వేరే రకంగా సెలబ్రేట్ చేయడానికి, వేరే రకంగా ప్రోత్సహించడానికి చేస్తున్నటువంటి విదేశీ సంస్కృతిని మీ పిల్లలు లోను కాకుండా ఉండాలని చెప్పి మీ పిల్లల యొక్క మీ శ్రద్ధ కూడా చూపించాలి. మీ యొక్క కుటుంబాల యొక్క ఉన్నతిని కూడా కోరుతున్నటువంటి విషయం బట్టి మీ కుటుంబం కూడా మనందరి కుటుంబం చాలా సున్నితమైన, చాలా ధర్మబద్ధంగా గడపాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు జరగబోయే హ్యాబిట్స్లో జరుగుతున్నటువంటి ఈ అమరవీరుల యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని మేము అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క హైదరాబాద్ నగరం ఉన్నటువంటి యువకులు కూడా వేరే సంస్కృతులు కాకుండా మన సంస్కృతి కోసం, మన యొక్క దేశ సైనికుల కోసం సమయాన్ని తెలిపి కార్యక్రమం పాల్గొని కోరుతున్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.